హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ సూర్యాపేట అబ్బాయి. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు ఈ వీడియో పర్టికులర్గా చేయడానికి రీజన్ ఏంటంటే, ప్రజెంట్ యుఎస్ఏలో సిచ్యువేషన్ ఎలా ఉంది అన్న దాని మీదనే కాకుండా, ఎవరైతే ఇప్పుడు యుఎస్ఏలో మార్కెట్ బాగాలేదని యుఎస్ఏలో సిచ్యువేషన్ ఎలా ఉంది కొన్ని అనాలిసిస్ చేసుకొని, ఎవరైతే వాట్ నెక్స్ట్ అనుకుంటున్నారో కొద్దిగా ఈ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ప్రజెంట్ మనం కొద్దిగా ఎనాలిసిస్ చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజెంట్ ఓపీటీ స్టూడెంట్స్కి జాబ్స్ అనేది రావడం లేదు. జస్ట్ 0.111% మాత్రమే, ఎక్కడో ఒక చోట కొంతమందికి మాత్రమే జాబ్స్ రావడం జరుగుతుంది. అలాంటి జాబ్స్ ఎవరికి వస్తున్నది? ఎవరైతే బాగా వాళ్ళ ప్రొఫైల్ని బాగా బిల్డ్ చేసుకొని, వాళ్ళంతటా వాళ్ళే ఓన్గా కష్టపడి, వాళ్ళే మొత్తం స్కిల్స్ నేర్చుకొని, వాళ్ళే ఏదైతే ఆ జాబ్స్ కావాల్సిన స్కిల్స్ అది నేర్చుకొని ఉన్నారో వాళ్ళకి మాత్రమే అక్కడక్కడ కొద్దిగా మనం ఈ జాబ్స్ వస్తున్నాయని చూస్తున్నాము. ఈ 1.52 ఇయర్స్ నుంచి మార్కెట్ అయితే చాలా వరస్ట్గా ఉంది. ఈ మార్కెట్లో సర్వైవ్ అవ్వాలంటే మినిమం స్కిల్స్ అనేది ఉండాలి. మినిమం స్కిల్స్ అనేది ఉండాలి అనే రోజుల దగ్గర నుండి, ఈ మార్కెట్లో సర్వైవ్ అవ్వాలంటే ఉన్న స్కిల్స్లో నువ్వు స్పెషలిస్ట్ అయి ఉండాలి. లేకుంటే నీకు ఏదైనా ఒక స్పెషల్ టాలెంట్ అయి ఉండాలి. సో అలాంటి టాలెంట్ ఉంటేనే మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో మనం సర్వైవ్ అవ్వగలం. అంతే తప్పించి ఇప్పుడున్న సో అది వదిలేసి మనం ఏంటిది కన్సల్టెన్సీని చూసుకున్నామా, కన్సల్టెన్సీలో ప్రొఫైల్ వేసినామా, మనం పని ఏదో మనం చేసుకున్నామా అన్నట్టు ఉంటే మాత్రం చాలామందికి స్టెమ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు చూస్తూనే ఉన్నాము మార్కెట్ ఎలా ఉందో. సో నేనేమనుకుంటున్నా అంటే, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఏ ప్లాన్ ఏ, ప్లాన్ బి. లైక్ ఇప్పుడు నేను యూఎస్కి వచ్చినప్పుడు నాకు ఏముండే అంటే, ప్లాన్ ఏ ప్లాన్ బి తోటి వచ్చాను. ప్లాన్ ఏ ఏంటంటే నేను మాస్టర్ చేసుకోవాలి, జాబ్ వస్తేనేమో కొన్ని రోజులు జాబ్ చేసుకొని నేను హోమ్ కంట్రీకి వెళ్ళిపోదాం అనుకున్నాను. ప్లాన్ బి వచ్చేసి ఏంటిది, నేను హోమ్ కంట్రీ వెళ్ళి ఏదైతే నాకు ఆల్రెడీ ఇండియాలో నా స్టార్టప్ బిజినెస్ ఉందో ఆ స్టార్టప్ బిజినెస్ని ఇంకా బిల్టప్ చేసుకుందాం అనుకున్నాను. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏదర్ మీరు మంచి స్కిల్స్ నేర్చుకొని మీ మీ అంతటా మీరు గ్రో అవ్వాలి. ఒకవేళ మీరు రిటర్న్ వెళ్ళే ఆప్షన్స్ ఉంటే బిజినెస్ అయినా పెట్టుకోవాలి. సో ఈ బిజినెస్ అనేది ఎటువంటి బిజినెస్ పెడితే మార్కెట్లో ప్రజెంట్ ఉన్న మార్కెట్లో మనం సర్వైవ్ అవుతామని చెప్పేసి మాట్లాడుకుందాము. సో నేనేమంటున్నా అంటే, లైక్ ఇప్పుడు చాలా బిజినెస్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫుడ్ బిజినెస్ ఉంది, హెల్త్ కేర్ ఉంది, ఐటీ ఉంది. సో ఇలా చూసుకుంటే చాలా 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 అంటే క్లాతింగ్స్ ఉన్నాయి. సో ఇలా చాలా బిజినెస్ ఉన్నాయి. బట్ మనం ఏ బిజినెస్కైనా మనకు మెయిన్గా కావాల్సింది ఏంటిది? మార్కెటింగ్. సో ఆబ్వియస్గా ఏ బిజినెస్కైనా కావాల్సింది మార్కెటింగ్. బట్ మార్కెటింగ్ లెస్ చేసుకుంటా మంచి ఇన్కమ్ వచ్చే బిజినెస్ ఏదైనా ఉంది మార్కెట్లో అంటే అది సివిల్లో ఉన్న సివిల్ ప్లానింగ్ కానీ, సివిల్ కన్స్ట్రక్షన్ కానీ, ఇవి మాత్రమే మంచి బిజినెస్ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో. కన్స్ట్రక్షన్ బిజినెస్ చేద్దామనుకున్నా, లేకుంటే సివిల్ ప్లానింగ్ చేద్దామనుకున్నా, సివిల్లో ప్లానింగ్ అండ్ సర్వేయింగ్ చేద్దామనుకున్నా కేవలం సివిల్ ఇంజనీర్స్ మాత్రమే చేయాలా, ఎవరైనా చేయవచ్చా అనేది ఒక క్వశ్చన్ మార్క్. జనరల్గా మన ఇండియాలో మనం ఏమనుకుంటామంటే, సో కన్స్ట్రక్షన్ అంటే బేసిక్గా బిల్డర్స్ కానీ, డెవలపర్స్ కానీ వీళ్ళు చేస్తూనే ఉన్నారు. అదొక మంచి ఇన్కమ్ వచ్చే బిజినెస్. ఇట్స్ కమ్స్ టు ప్లానింగ్, ఈ ప్లానింగ్లో కేవలం మనకు ఆ, కేవలం ఈ సివిల్ ఇంజనీర్సే చేయాలా ఈ బిజినెస్ అంటే డెఫినెట్లీ నో. కంపేర్ అంటే ఎందుకు నో అంటున్నా అంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో చూసుకుంటే, అమెరికాలో ఏదైనా ఒక సివిల్ బిజినెస్ ఉంది, డెవలప్మెంట్ కానీ, ల్యాండ్స్కేపింగ్ కానీ, సర్వేయింగ్ ఇలాంటి బిజినెస్కి వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారు, ఆ బిజినెస్ని వీళ్ళు స్టార్ట్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్ తోటి. చేసుకొని ఎవరైతే లైసెన్స్డ్ ఇంజనీర్ ఉన్నారో వాళ్ళని హైర్ చేసుకుంటాడు, అండ్ స్టాఫ్ని హైర్ చేసుకొని దాంట్లో మంచి ప్రాఫిట్ పొందుతాడు. అదే మన ఇండియాలోకి వచ్చేసరికి ఏమైపోతుందంటే, ఈ బిజినెస్ మనతో నవ్వదు, ఈ బిజినెస్కి ఆ లైసెన్స్డ్ ఇంజనీరే కావాలి, లేకుంటే ఒక ఇంజనీర్ మాత్రమే స్టార్టప్ చేయాలనుకుంటారు. మీ దగ్గర 2 to 3 lakhs మనీ ఉండి, ఇది పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా అవ్వదు, ఒక 2 to 3 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఇది మంచి స్టార్టప్ చేద్దాం అనుకుంటే, మీరు ఈ మంచి మంచి బిజినెస్ ఏదైనా ఉందంటే ఈ బిజినెసే. ఎగ్జాంపుల్ ఈ బిజినెస్ మీరు సెటప్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇండియాలో ఒక బిజినెస్ సెటప్ చేసుకున్నారు ప్లానింగ్ సంబంధించింది. కొంతమంది డ్రాఫ్ట్స్ మ్యాన్లను, కొంతమంది ఆర్కిటెక్చర్లను, కొంతమంది లైసెన్స్డ్ స్ట్రక్చరల్ ఇంజనీర్లు మీరు హైర్ చేసుకున్నారనుకోండి. మీరు హైర్ చేసుకొని మీరు ఇంటర్నేషనల్ క్లయింట్ తోటి కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. అంటే మీ మార్కెటింగ్ స్కిల్స్ ఎట్లా ఉండాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూకే కానీ, కెనడా కానీ, యూఎస్ఏ కానీ, సో ఇలా మీరు అంటే ఏ బిజినెస్కైనా ఇప్పుడు మనం ఇంటర్నేషనల్లీ గ్రో అవ్వాలనుకుంటే మనం ఏం చేయాలి, ఆ బిజినెస్ ఒకసారి సెటప్ అయిపోయినాక ఇంటర్నేషనల్ మార్కెట్కి సంబంధించిన
స్టాఫ్ మన దగ్గర ఉండాలన్నట్టు. అంటే ఆ ఇంటర్నేషనల్ లెవెల్‌లో చేసే స్టాఫ్ మన దగ్గర ఉంటే ఆ బిజినెస్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అయితుందన్నట్టు. సో, ఇప్పుడు మీరు యూఎస్ఏ గాని, యూకే గాని, కెనడా గాని, ఆస్ట్రేలియాలో గాని చాలా వరకు ఏందంటే ఈ ఈ డ్రాఫ్ట్స్‌మ్యాన్‌లకు కొరవ, ఈ డ్రాఫ్ట్స్‌మ్యాన్ దొరకరు. అండ్ వీటికి డిమాండ్ ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే కంపేర్ టు ఐటీ నేనెప్పుడు చెప్పిన వీడియోలో ప్రతిసారి చెప్పేది ఏందంటే డిమాండింగ్ ఉంది ఏదైనా ఉందంటే సివిల్ వాళ్ళకు చాలా డిమాండింగ్ ఉంది. నాట్ ఓన్లీ కన్‌స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఇదే చెప్తున్నాను. కన్‌స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కాదు సివిల్‌లో డ్రాఫ్ట్స్‌మ్యాన్‌కి సాఫ్ట్‌వేర్ వచ్చిన వాడికి చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. సో, నేనేమంటున్నా అంటే ఒకవేళ మీరు ఇన్ కేస్ ఇఫ్ యూ హావ్ ఒకవేళ మీరు ఇండియా ఎళ్లి మళ్ళీ ఏదైనా ఒక బిజినెస్ సెటప్ చేసుకుందాము ఏ జాబ్‌లు చేయకుండా అని చూస్తే ఇదొక మంచి బిజినెస్. ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేయాలంటే కొద్దిగా జనరల్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఒకవేళ మీరు సివిల్ ఇంజినీర్స్ అయితే దానికి కావాల్సిన రూల్స్, రెగ్యులేషన్స్ దానికి సంబంధించిన ఏ టు జెడ్ నేనైతే టీచ్ చేస్తాను. అంటే ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ లేకుంటే మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు. మీరు యూట్యూబ్‌లో గానీ, గూగుల్‌లో గానీ, చాట్‌జీపీటీ ఇప్పుడు నౌ-ఏ-డేస్ ఎక్కడ చూసినా మనకు సోషల్ మీడియా ఉంది. ఈ సోషల్ మీడియాలో గానీ మీరు ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు. సో, దాంట్లో కూడా స్టఫ్ దొరుకుతుంది. అండ్ మీకు ఇంకా డీప్‌గా నాలెడ్జ్ కావాలంటే మాత్రం సో, మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ రియల్‌గా నేనేమంటున్నా అంటే ఒక బిజినెస్ మైండ్ ఎలా ఉండాలంటే రిస్కీ థింగ్స్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ జాబ్‌లో 9-5 మనం చేసేసి వచ్చేస్తాము. వాటెవర్ రిస్క్ మనకు సంబంధం లేదు. రిస్క్ అంటే ఐ మీన్ బిజినెస్ గ్రో అవ్వడం ఇది గాని. కానీ ఏదైనా ఒక బిజినెస్ మీరు సెటప్ చేస్తున్నప్పుడు ఏందంటే దానికి సంబంధించిన రిస్క్ అంతా మనమే తీసుకోవాలి. రిస్క్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్‌లో గానీ, ఐటీలో గానీ, ఫార్మసీలో గానీ హెల్త్ కేర్‌లో గానీ, ఫార్మసీలో గానీ, ఫుడ్‌లో గానీ మీరేదైనా ఒక ఐటెమ్ తీసుకున్నారనుకో, ఫుడ్ ఐటెమ్స్ వేస్ట్ అయిపోతది అనేదుంటుంది. కానీ ఇక్కడ మీ మైండ్ అనేదే ఇక్కడ మీకు మెయిన్ ఇన్వెస్ట్‌మెంట్. అండ్ మీరు కస్టమర్‌ని అంటే మీ క్లయింట్‌ని మీరెలా సాటిస్ఫై చేస్తున్నారు అనే దాని మీద గూడా మన బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ మన దగ్గరకొచ్చి నాకు ఈ ప్లాన్ కావాలి వితిన్ 2 డేస్‌లో అన్నప్పుడు మనకు మార్కెట్‌లో చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఆ 2 డేస్‌లో మనం వాళ్ళని ప్రొవైడ్ చేయగలిగితే అప్పుడు మన మార్కెట్ అనేది ఇంకా ఎక్స్‌పాన్స్ అయితుందన్నట్టు. అంటే వాళ్ళ సర్కిల్‌లో గానీ, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్‌లో గానీ అదైతుంది. అంటే మౌత్ టాక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎంత ఆహ్, ఇన్‌స్టాలో అడ్వర్టైజ్‌మెంట్ చేసినా, గూగుల్‌లో చేసినా, లైక్ ఎనీ సోషల్ మీడియాలో మనం అడ్వర్టైజ్‌మెంట్ చేసినా మౌత్ టాక్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ లోకల్ బిజినెస్ అన్నట్టు. సో, ఇలా లోకల్ గాను, ఇంటర్నేషనల్ గాను గ్రో అవ్వాలనుకుంటే మాత్రం ప్లానింగ్ ఈజ్ ద బెస్ట్ బిజినెస్ ఫర్ ది స్టార్టప్స్. ప్లానింగ్ గురించి ఇంకా డీప్‌గా ఎటువంటి రూల్స్ తెలుసుకోవాలి, ఈ బిజినెస్ ఎలా స్టార్టప్ చేయాలి, ఏ సర్టిఫికేషన్ తీసుకోవాలి, ఏ సర్టిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎంత బడ్జెట్ అయితుంది. సో, ఇదంతా కంప్లీట్‌గా ఒక సెటప్ చేసి నా దగ్గరైతే అంటే ఐ మీన్ దానికి ఏదైతే కావాల్సి ఉంటుందో అంటే ఐ మీన్ స్టార్టప్ కూడా చేపిచ్చాను. వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసుకుంటున్నారు. అండ్ స్టార్టింగ్‌లోనే ఇంత ప్రాఫిట్ అని ఎక్స్‌పెక్ట్ చేయకుండా కేవలం ఒక 1,00,000, 1,500,000 అంటే మాస్టర్ యూఎస్ఏలో చేశారు అనుకోండి. సో, మీకున్న స్కిల్స్‌ని మీరు అక్కడ యూజ్ చేసుకొని ఒక 1.5-2.5 లాక్స్ అక్కడే ఎర్న్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు ప్రెజెంట్ ఈ వీడియో బీటెక్ చేసిన వాళ్ళు గానీ, ప్రెజెంట్ బీటెక్‌లో ఉన్నవాళ్ళు గానీ, ఇండియాలో ఉండి చూసుకుంటున్నారు అనుకోండి. ఇంకా తక్కువ బడ్జెట్‌లో చేసుకోవాలి 1,00,000లో, 1.5 లాక్‌లో నేను ఇంట్లో ఉండి కూడా నేను ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలి అనుకుంటే దానికి కూడా ఇది మంచి ఒక ఆపర్చునిటీ. సో, ఇది అంటే ఐ మీన్ మనం ఇంట్లో ఉండి ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. అప్ టు 1,00,000 అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీలాన్సింగ్ వచ్చేసి మనం జస్ట్ ఒక విజిటింగ్ కార్డ్ అండ్ తర్వాత దీనికి సంబంధించిన స్కిల్స్ చేసుకోవాలి. చాలామంది ఆర్కిటెక్చర్స్, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌లకి అండ్ చాలా పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్‌కి అంటే రిక్వైర్డ్ లేబుల్స్‌కి గానీ, డ్రాఫ్టింగ్‌కి గానీ చాలా వరకు అంటే జనరల్‌గా మీరు కొంతమంది చూసుకుంటే దీని ఎస్టిమేషన్‌కి గానీ సో, ఇలాంటి ఫ్రీలాన్సింగ్స్ అనేది చాలా అన్నట్టు. అంటే ఈ ఫ్రీలాన్సింగ్ జాబ్స్ చాలా మార్కెట్‌లో అవైలబుల్ ఉంటుంది. సో, అలా మీరు కొంతమందిని మీ ప్రొఫైల్ మంచిగా బిల్డ్ చేసుకొని మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకున్న మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో, అంటే ఐ మీన్ ఇంకా మీరు ఫ్రీలాన్సింగ్ ఎలా చేసుకోవాలి అలాంటి ఏమైనా మీకు డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్‌లో చేయండి. లేకుంటే రీచ్ అవుట్ అవ్వండి. సో, ఇలాంటి మంచి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి.